అందరికీ నమస్కారం. నా ఆడియో తెలుగు నవల్స్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ మొదటి భాగం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అతనికి పరువంటే ప్రాణం. అతని మాటే ఆ ఊరి జనానికి శాసనం. అలాంటిది ఒక అమ్మాయి వల్ల తన కుటుంబంలోని ఒక అమ్మాయి ప్రేమకి సహాయం చేసింది అనే నెపంతో ఆ అమ్మాయి వల్లనే తన పరువు పోయిందని ఆ అమ్మాయి చెయ్యని తప్పుకు శిక్ష వేస్తూ తన మీద కోపంతో రగిలిపోయే వ్యక్తి కేశవ. అతని నీడను చూస్తేనే చాలు భయపడి పారిపోయే అమ్మాయి శ్యామ. అతని చెర నుండి పారిపోవడానికి తన మీద పడ్డ నిందని ఒప్పుకొని అతని దృష్టిలో తప్పు చేసిన దానిలా శిక్ష అనుభవిస్తున్న అమ్మాయి శ్యామ. ఆ అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదు అని కేశవ తెలుసుకుంటాడా? ఆ అమ్మాయి తన మీద పడ్డ నింద నిజం కాదని నిరూపించుకోగలదా? అసలు శ్యామ ఎవరికి సాయం చేసింది? అన్ని అబద్ధాలు తొలగిపోయి చివరికి వీరి మనసులు కలిసి ఒక్కటవుతారా అనేది ఈ కథలో తెలుసుకుందాం. రుద్రకేశవ శ్యామ రొమాంటిక్ లవ్ స్టోరీ. మిట్ట మధ్యాహ్నం సమయం 2 గంటలు కావస్తుంది. ఎండతాపం ఎక్కువగా ఉన్న పంట పొలాలు, చెరువులు మధ్యలో ఉన్న చెట్ల మీద ఉన్న గువ్వలు ఆ ఎండ తాపానికి గూటిలో నుండి బయటికి రావడానికి భయపడుతూ అక్కడే సేద తీరుతూ కువ్వకువ్వమని రాగాలు తీస్తూ ఉంటాయి. ఆ పొలాల మధ్యలో 1 ఎకరం స్థానంలో ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా కండబలంతో గన్నలు పట్టుకొని అందరూ తెల్లని పంచెలతో ఆ ఇంటి చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు. ఆ ఊరి జనం ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారు. అక్కడికి రావాలంటేనే ఆ మనుషులను చూస్తేనే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఆ ఇంటి చుట్టూ ఆ మనుషులే కాపలా కాస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ ఇంటి తలుపులు మూసి ఉంటాయి. కానీ లోపల 2 వ్యక్తులు ఉంటారు. లోపల ఉన్న ఒక గదిలో మంచం మీద మొత్తం మల్లె పువ్వులతో శోభనానికి అలంకరించినట్లు ఆ మంచమంతా అలంకరించి ఉంటుంది. అక్కడే మంచం పక్కన సోఫాలో కూర్చుని గ్లాసులో మందు పోసుకుంటూ చేతితో సిగరెట్టు కాలుస్తూ తను శిక్ష వేసిన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతడే రుద్రకేశవ, మన కథలోని హీరో. అతని ఎదురుచూపులు ఫలించి అప్పుడే తెల్లని ఊనీలో చేతిలో పాల గ్లాసుతో జడనిండా మల్లెపూలు పెట్టుకుని వణుకుతున్న శరీరంతో లోపలికి భయంగా అడుగు పెడుతూ నడుచుకుంటూ వస్తుంది శ్యామ, మన కథలోని హీరోయిన్. వస్తున్న శ్యామనే రెప్ప వేయకుండా పైనుండి కిందకి కోరికగా చూస్తూ గ్లాసు పక్కన పెట్టి లేచి అడుగులు వేసుకుంటూ ఆ అమ్మాయి దగ్గరగా వస్తాడు కేశవ. అతను తన దగ్గరకు వస్తుంటే తన గుండె దడ అమాంతం పెరిగిపోతూ తన చేతిలో ఉన్న పాల గ్లాసు వణికిపోతూ ఉంటుంది. అందులో ఉన్న సగం పాలు కింద పడుతూ ఉంటాయి. ఆ అమ్మాయి కేశవని చూడలేక తన ముఖాన్ని కిందకే పెట్టుకుని అక్కడే నిలబడి తన గుండె దడ పెరిగిపోతుంటే ఎలా దాన్ని అదుపు చేయాలో తెలియక అలానే నిలబడి ఉంటుంది శ్యామ. కేశవ శ్యామని చూస్తూ తన దగ్గరగా వచ్చి నిలబడతాడు. తన ఛాతి కింద వరకు ఉన్న శ్యామని చూస్తూ తన చేతితో తన ముఖాన్ని పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు కేశవ. శ్యామ కేశవ అంత దగ్గరగా నిలబడి తన కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపించదు, కోపమే కనిపిస్తూ ఉంటుంది. తన పెద్ద పెద్ద కళ్ళతో కేశవుని బెదురుగా చూస్తూ ఉంటుంది శ్యామ. లేత గులాబీ రంగులో వణుకుతూ ఉన్న పెదవులను చూస్తూ ఉన్న కేశవకి తన శరీరం నుండి వచ్చే సుగంధ పరిమళం మనసుకి హాయినిస్తుంటే తన శరీర రంగు మెరుస్తూ తన కంటికి పాలరాతి శిల్పంలా కనిపిస్తూ ఉంటే రెప్ప వేయకుండా అలానే మైమరుపుగా తననే చూస్తూ ఉండిపోతాడు కేశవ. శ్యామ కేశవ తన వైపే చూస్తూ ఉండేసరికి తన శరీరం వణుకుతూ తన చేతిలో ఉన్న గ్లాసు కూడా వణికిపోతూ ఉంటుంది. కేశవ శ్యామ
భయాన్ని, తన వణుకుతూ ఉన్నదాన్ని చూస్తూ ఆ గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి మెల్లగా తన వెనుకకు వెళ్ళి తన చేతులతో శ్యామ నడుమును చుట్టేసి తనకి దగ్గరగా హత్తుకుని తన శరీరం పూలగుత్తులా తగులుతూ ఉంటే ఏదో తెలియని అనుభూతి చెందుతూ తన నుండి వచ్చే ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన ముక్కుతో శ్యామ మెడ మీద రాస్తూ అలానే ఉండిపోతాడు కేశవ. కేశవ చేస్తున్న దానికి శ్యామ గుండె దడ అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ భయంతో కేశవ చేతుల్ని విడిపించుకుని కేశవ నుండి దూరంగా జరుగుతుంది శ్యామ. కేశవని చూస్తూ పరుగున ఆ గది తలుపులు తీసుకుని కిందకి వెళ్ళిపోతుంది శ్యామ. వెళ్తున్న శ్యామని తన పిడికిలి బిగించి కోపంగా చూస్తూ ఉండిపోతాడు కేశవ. ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. శ్యామ మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది శ్యామ. కానీ అక్కడెవ్వరూ ఉండరు. బయటకు వెళ్ళే గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు తీస్తుంటే అది అస్సలు రాదు. తీయాలని చాలా ప్రయత్నం చేస్తుంది శ్యామ. అయినా ఎవ్వరూ తీయరు. దాన్ని బయట నుండి ఎవరో గడియ పెట్టారు. శ్యామ దయచేసి ఎవరైనా ఉన్నారా, తలుపులు తీయండి అని అరుస్తూ ఉంటుంది. బయట తలుపు దగ్గరే ఉన్న వ్యక్తి ఆ అరుపులు వింటూ ఉంటాడు కానీ తలుపులు తీయడం. కానీ అతని మనసులో బాధగా ఉన్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వ్యక్తి లోపల ఉన్న కేశవకి నమ్మిన బంటు. ప్రాణం పోయినా మోసం చెయ్యడు. అటువంటిది ఆ అమ్మాయి వల్ల తన అన్న పరువు పోయింది అని ఏమీ చెయ్యలేక ఆ అమ్మాయి కన్నా అతనికి లోపల ఉన్న కేశవనే ముఖ్యం అనుకుంటూ శ్యామని ఎవరు పట్టించుకోరు. ఎవరు తలుపు తీయకపోయేసరికి శ్యామకి ఆగనంటూ దుఃఖం పొంగుకొస్తూ ఉంటే ఈరోజు తన జీవితం అతని చేతిలో బలైపోతుందనేది తలుచుకుంటూ ఉంటే తన శరీరం వణుకుపోతూ చెయ్యని తప్పుకి ఒప్పుకుని ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతూ ఉంటే తన పరిస్థితికి ఏడుస్తూ అక్కడే కింద కూర్చుండిపోయి తనకు ఇష్టం లేకపోయినా అతనితో గడపడానికి రావలసిన పరిస్థితి. ఇప్పటి వరకు కేశవ నీడను చూస్తేనే భయంతో పారిపోయే అమ్మాయి శ్యామ. ఎందుకంటే ఆ ఊరిలో కేశవ శత్రువులను తన కళ్ళ ముందే గన్నతో కాల్చి చంపడం చూసింది. అప్పటి నుండి కేశవని చూస్తేనే భయంతో పారిపోతుంది. అలాంటిది ఇప్పుడు కేశవ తనకి అంత దగ్గరగా రావడం, తనని హత్తుకోవడం, తన కళ్ళ ముందే ఒక మనిషిని చంపడమే గుర్తుకొస్తూ ఉండేసరికి భయంతో కేశవని తోసేసి బయటకు పరుగున వచ్చేస్తుంది. ఇక్కడ గదిలో ఉన్న కేశవ శ్యామని చాలా ఇష్టంగా ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం చెప్పేలోపే తన వల్లే తన ఇంటి పరువు పోయిందని తనే స్వయంగా ఒప్పుకోవడంతో శ్యామకి శిక్ష వేస్తాడు కేశవ. ఇప్పుడు ఆ శిక్షలో భాగంగానే తన గదిలోకి రప్పించుకుని తనతో గడపాలనుకుంటాడు. కానీ శ్యామ తనని అలా తోసేసి వదిలించుకుని బయటికి వెళ్ళిపోయిందనే కోపంగా తన వెనకాలే నడుచుకుంటూ చిన్నగా మెట్లు దిగుతూ శ్యామని చూస్తూ తన దగ్గరికి వచ్చి నిలబడతాడు కేశవ. శ్యామ కేశవ తన దగ్గరకు వస్తూ ఉంటే తనకి కాళ్ళల్లో వణుకు వచ్చేస్తూ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే అతని రూపం చూస్తే చాలు భయపడిన వారు ఎవ్వరూ ఉండరు. 6 అడుగులు మించి పొడవు, రోజు కుస్తీలు పడుతూ పెరిగిన కండబలం, అతని పొడవైన జుట్టు వెనకాల చిన్న ముడిలా వేసి ఉంటుంది. పెద్దగా ఉండే మీసాలు, పొడవుగా ఉండే గెడ్డం. అతనిని చూస్తే చాలు పెద్దలు సైతం భయపడుతూ ఉంటారు. ఆ అమ్మాయి భయపడడంలో ఆశ్చర్యమే లేదు. అతను దగ్గరగా వస్తూ ఉండే కొలది శ్యామ ఇంకా తన కాళ్ళను ముడుచుకుంటూ తన కాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని అలానే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది కేశవ వైపు. కేశవ శ్యామ ముందుకు వెళ్ళి నిలబడి, ఏంటి నా నుండి తప్పించుకుందామని అనుకుంటున్నావా? అది అంత సులువు కాదు అంటూ గట్టిగా నవ్వుతూ అంతలోనే కోపంగా మారిపోయి శ్యామని చూస్తూ, నా పరువును తీసేలా చేసిన నిన్ను నేనంత తేలిగ్గా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు?
అంటూ శ్యామని తన భుజం మీద వేసుకుని నడుచుకుంటూ తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోయి విసురుగా మంచం మీద పడేస్తాడు కేశవ. అక్కడే బయట ఉన్న వ్యక్తి ఆ మాటలు వింటాడు. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉండడం తప్పితే ఏమీ చెయ్యలేను అని బాధపడుతూ ఉంటాడు ఆ వ్యక్తి ఆది. శ్యామ గబగబా మంచం మీద నుండి దిగి పారిపోదామని అనుకుంటుంది. కానీ తన చెయ్యి పట్టి ఆపుతూ, ఏంటి నా నుండి పారిపోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నావు? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వదిలితేనే నువ్వు బయటపడేది అంటూ తన చేతులతో శ్యామ చీర కొంగుని పట్టుకుని గట్టిగా లాగేస్తాడు కేశవ. తను పెట్టుకున్న పిన్నులతో సహా ఆ చీర ఊడిపోతుంది. ఆ పిన్నులు ఊడిన దగ్గర గుచ్చుకొని రక్తం కూడా వస్తూ ఉంటుంది. తన చేతులను తన ఎదకి అడ్డు పెట్టుకుని భయంగా, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అని వేడుకుంటుంది శ్యామ. కానీ కేశవ తను వేసుకున్న షర్టు బటన్స్ని తీసేసి తన షర్ట్ని విసురుగా పక్కకి విసిరేస్తాడు కేశవ. అతని ఆకారం చూసి ఇంకా భయపడుతూ ఉంటుంది శ్యామ. కేశవ శ్యామ దగ్గరికి కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే శ్యామ భయంతో వెనుకకు అడుగులు వేసుకుంటూ గోడను తట్టుకుని ఆగిపోతుంది. ఎటూ వెళ్ళలేక అక్కడే నిలబడి కేశవని భయంతో చూస్తూ, కేశవ గారు అంటూ పిలుస్తుంది. కేశవ శ్యామ తనని కేశవ గారు అని పిలుస్తుంటే, చెప్పు అని కొంచెం రౌద్రంగా అడుగుతాడు కేశవ. కొనసాగుతుంది. తర్వాత వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.